శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది. అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మీ లైఫ్ సెటిల్ కాకపోవటానికి కారణమేమిటి? అలాగే వీరు బాకీ పడ్డ పూజ ఏంటి? ఆ పూజ ఏ విధంగా చేయాలి? బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగం చేయటానికి ముందుంటారు. ఈ రాశివారు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, గృహమునందు ఔషధులను పెంచాలి. రైతులకు మేలు రకం విత్తనాలను దానం చేయాలి. ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యానికి మరియు వైద్యశాలలకు చేయూతనందించాలి. కుమారి లేదా కలబంద మొక్కను ఇంటికి వాయవ్య భాగంలో పెంచాలి. మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధీ మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీంతో మీ సంపద వృద్ధవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వటం వీలు కాకపోతే కనీసం 1/2 డజను నాణ్యమైన అరటిపళ్ళైనా కొని ఒక నిరుపేదకి ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపద వృద్ధవటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం అందించటానికి ప్రయత్నించండి. కేతువు అనుగ్రహం కొరకు కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం, ప్రత్యేకించి కేతుకాలం యమగండ కాలంలో అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య 19 సార్లు పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో కేతుకాలం యమగండ కాలంలో ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య వినాయకుని ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కానుకలు సమర్పించాలి. వినాయక మంత్రాలు, స్తోత్రాలు పఠించాలి. సంకష్ట నాశన గణేశ స్తోత్రం, శ్రీ గణపతి అథర్వశీర్ష స్తోత్రం పఠించాలి. మంగళవారాల్లో మరియు ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారాల్లో కేతుకాలం సమయంలో ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో శివాలయానికి వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించటం మరింత శుభప్రదం. శివాలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి. కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయాలి. దేవాలయాలను నిర్మించటానికి విరాళాలివ్వాలి. పిచ్చి హాస్పిటల్లో రోగులకు సహాయం చేయాలి. ఉలువలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి. ఉలువలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. మంగళవారం నాడు నియమంగా ఉండాలి. మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, మారేడు పట్ట, ఏనుగుదంతం వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో వైఢూర్యం, నువ్వుల నూనె, శాలువ, కస్తూరి, ఉలవలు, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రం మరియు ఆర్థిక విరాళాలు
వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపుల ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి. కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువుల దానం, కేతుగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం, దేవాలయాల సందర్శన, కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి అశ్విని, మఖ మరియు మూలా నక్షత్రాలు మంగళవారంతో కలిసి వచ్చే రోజుల్లో ప్రత్యేకించి కేతుకాల సమయంలో చేయండి. మంత్రజపం రాత్రి సమయంలో చేయటం శుభప్రదం. అలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయంలో చేయవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్రజపం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్రజపం చేయాలి. బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలుకకూడదు కాబట్టి మనస్సులోనే మంత్రజపం చేయాలి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహానికి మీరు ఆచరించవలసిన పరిహారాలు: నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామానికి తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహూకరించాలి. తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామంలో గల ఏదైనా ఒక దేవాలయంలో బహూకరించాలి. ప్రతి గురు మరియు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వెయ్యాలి. డబ్బులిచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలేయాలి. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి. దేవాలయాలకు అగరొత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలం మరియు విగ్రహాల అలంకారానికి కావలసిన సామాగ్రిని కొనివ్వాలి. జాలరులు, చేపలు పట్టేవారు కష్టాల్లో ఉన్నట్లయితే వారికి సహాయ సహకారాలు అందించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీంతో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వటం వీలు కాకపోతే కనీసం 1/2 డజన్ నాణ్యమైన అరటిపళ్ళైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండటానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకధార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి. స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి. బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి. గోవుకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించటం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. సూర్యుడి అనుగ్రహం కొరకు ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమకూర్చాలి. ఏనుగు మరియు గుర్రపు బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పువైపు ముఖం ఉండేలాగా అమర్చాలి లేదా తగిలించాలి. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభఫలాలిస్తుంది. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పొయ్యాలి. ఏనుగులకు అరటి పండ్లను తినిపించాలి. గోధుమలు, బెల్లం, మంచినెయ్యితో వండిన పాయాసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికివ్వండి. దీంతో మీ సంపద వృద్ధవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వటం వీలు కాకపోతే కనీసం 1/2 డజను నాణ్యమైన అరటిపళ్ళైనా కొని ఒక నిరుపేదకివ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధవడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించటానికి ప్రయత్నించండి. సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి.
కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు, అగరుబత్తీలు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయాలలో సమర్పించి సూర్యగ్రహానుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు, రుద్ర మంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పకుండా పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు, రక్తచందనం, మణిశిల, యాలకులు, దేవదారు, వట్టివేళ్లు, యష్టి మధుకం, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. ఆదివారాల్లో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులు ధరించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాల్లో గోధుమలు, బెల్లం, ఖండచక్కెర, కంచు, రాగి, రక్తచందనం, పద్మములు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానమివ్వండి. సో చూశారు కదండి, ఈ రాశి వారికి కెరీర్ల అభివృద్ధి పొందటానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తవ్వటానికి, ప్రతి విషయంలో ముందుండటానికి ఈ రాశివారు ఏ పూజ చెయ్యాలి, ఈ రాశివారు బాకీ పడిన పూజ ఏంటి, ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.